మహిళలకు ప్రభుత్వం అమలు చేయబోయే ఉచిత బస్సు సౌకర్యాన్ని తమకు వర్తింపచేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. అనంతపురానికి చెందిన దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందించారు. పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో దివ్యాంగులకు కేటాయించిన రీహాబిలిటేషన్ సెంటర్ను పునరుద్ధరించాలని కోరారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులు ఎంతో అణచివేతకు గురి చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు సార్ గారు మా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులపైన, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలపైన స్పందించి మాకి ఇంతకుముందు అనంతపురం జనరల్ హాస్పిటల్లో దివ్యాంగుల కోసం ఒక రీహాబిలిటేషన్ సెంటర్తో పాటు అది ఇంతకుముందు పునఃప్రారంభం ఉండింది. ఇప్పుడు అది పనిచేస్తా లేదు. దాని ద్వారా వికలాంగులకు పరికరాలు తయారు చేయబడి వాళ్ళకి వికలాంగులకు అందజేసేవి ఇప్పుడు ఆ సౌకర్యం లేకున్నట్లా ఉంది. కావున అది కూడా సారు దాన్ని ఆలోచించేసి మళ్ళీ ఆ సెంటర్ని ఓపెన్ చేస్తూ, అదేవిధంగా మహిళలకి అయితే ఏదైతే బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారో దాన్ని కూడా దివ్యాంగులకు కూడా కన్సిడర్ చేస్తారని సార్ని తెలియజేసుకుంటూ 4% రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే దివ్యాంగుల కోసం చేస్తారని చెప్తూ డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ తరఫున వేడుకుంటున్నాం. ఇంత మునుపు ప్రభుత్వంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారు ఎక్కడంతో కూడా 6,000 రూపాయలు చేయడం జరిగింది. కొన్ని రకాల వికలాంగతలకు కూడా నచ్చలేని వాళ్ళకి 15,000 అట్లా కూడా చేయడం జరిగింది సార్. ఇది మాకైతే చాలా సంతోషంగా ఉంది. అట్లా అది కూడా కొన్ని మండలాల్లో భవనాలు కూడా కట్టించాలని మరీ కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో 1,20,000 మంది దివ్యాంగులు ఉన్నారు సార్, విద్యార్థులు. వారి కోసం ప్రత్యేక ఉపాధ్యాయులు 15,000 మంది దాకా ఉన్నారు సార్. 2018 సంవత్సరంలో ప్రత్యేక ఉపాధ్యాయులను కూడా మీరు నియమించారు. అదేవిధంగా గత ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి మీరు మనకు ప్రత్యేక విద్యార్థుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించి వారి మా భవిష్యత్తుని మీరు కాపాడాలని ఆకాంక్షిస్తున్నాం సార్. మాకు 2016 హక్కుల చట్టం ప్రత్యేకంగా కేంద్రంలో అమలు చేయడం జరిగింది సార్. ఈ యొక్క అమలు మాత్రమే ఉంది. జీవోని పూర్తిగా మీరు అమలు చేస్తూ ఈ యొక్క వికలాంగులకున్న చట్టాలు మరి అనేకమైన రాయితీలు ఉన్నాయి. దయవుంచి మీరు వీటిని 2016 చట్టాన్ని అమలు చేయాలని మరొకసారి మా యొక్క సభామూలకంగా మీకు వినిపించుకుంటున్నాం సార్.